అసెంబ్లీ సమావేశాలలో కాకినాడ జిల్లా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పలు అంశాలపై మాట్లాడారు. ఓ అద్భుతమైన లక్ష్యంతో 40 సంవత్సరాల క్రితం ఏర్పాటైన అంగన్వాడీ వ్యవస్థ లక్ష్యానికి దూరంగా వెళ్తున్న పరిస్థితులు ఉన్నాయని, పేద గర్భిణీలకు, బాలింతలకు పౌష్టికాహారాన్ని అందిస్తూ తద్వారా ఓ ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించాలి అనే లక్ష్యానికి ఈ రోజు ఆటంకాలు ఎదురవుతున్నాయని అన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి అంగన్వాడీ వ్యవస్థను ప్రక్షాళన చేయాలి అని, నిర్వీర్యం అయిపోతున్న వ్యవస్థను గాడిలో పెట్టుకునే ప్రయత్నం చేయాలి అని కోరారు. ఇటీవల అనపర్తి నియోజకవర్గంలో 2-3 అంగన్వాడీ సెంటర్లను విజిట్ చేసినప్పుడు వచ్చిన అబ్జర్వేషన్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తున్నట్లు తెలిపారు. అంగన్వాడీ సెంటర్స్ విజిట్ చేసినప్పుడు వచ్చిన అబ్జర్వేషన్స్ మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తా ఉన్నాం అధ్యక్ష. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 55,000 సెంటర్లు ఉన్నాయి అధ్యక్ష. అందులో 1,10,000 మంది టీచర్స్ కానీ హెల్పర్స్ కానీ పనిచేస్తూ ఉన్నారు. అనేక కారణాలు ఏవైనా అంగన్వాడీ సెంటర్స్లో పిల్లల సంఖ్య తగ్గిపోతూ ఉంది. ఒక్కొక్క సెంటర్లో 2-3 కూడా ఉంటున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం అధ్యక్ష. అటువంటి పరిస్థితుల్లో అంగన్వాడీ టీచర్స్ కానీ హెల్పర్స్ కానీ వాళ్ళ శాలరీస్ కూడా సరిపోని పరిస్థితుల్లో వాళ్ళు చాలా నిర్లిప్తంగా వ్యవహరించడం జరుగుతూ ఉంది. మరి 1990 దశకంలో 250 రూపాయలు కానీ 225 రూపాయలతో కానీ గౌరవ వేతంతో మొదలైన వాళ్ళు ఇవాళ 11,000 రూపాయలు తీసుకుంటా ఉన్నారు. వారి వేతనాలు పెంచాల్సిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించాలని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా సభ దృష్టికి తెస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా 10,000 వేతనం దాటడం వల్ల వారికి ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలకి అనర్హులు అవుతా ఉన్నారు అధ్యక్ష. అందువల్ల సంక్షేమ పథకాలు కూడా వారికి అందించే విధంగా, అర్హులు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే వారికి కొద్దిగా వెసులుబాటు ఉంటుంది. అదేవిధంగా ప్రధానమైంది కొన్ని అద్దె భవనాల్లో అంగన్వాడీ సెంటర్స్ నడిపిస్తున్నారు అధ్యక్ష. దానికి ప్రభుత్వం 2,000 రూపాయలే అద్దె నిర్దేశించింది. అర్బన్లో కానీ సెమీ అర్బన్లో కానీ 2,000కి అద్దె దొరకనప్పుడు ఆ టీచర్స్ అడిషనల్గా పెట్టాల్సిన అవసరం వస్తూ ఉంది అధ్యక్ష. అందువల్ల యాక్చువల్గా ఏదైతే అద్దె ఉందో దాన్ని ప్రభుత్వం చెల్లించే విధంగా చర్యలు తీసుకోమని కూడా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా 1,810 సెంటర్లు హెల్పర్లు ఉన్న మినీ సెంటర్లను కూడా అప్గ్రేడ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాల్సిన అధ్యక్ష ఉంది అధ్యక్ష. ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో ఆ పిల్లలకి ఇచ్చే కోడిగుడ్ల పైన కూడా ఒక దిష్టిబొమ్మను వేశారు. ఇవాళ గౌరవ మంత్రి గారు లోకేష్ గారు ఆధ్వర్యంలో విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు చేపడుతున్న పరిస్థితుల్లో ఈ అంగన్వాడీ వ్యవస్థను కూడా ప్రక్షాళన చేసి సరైన గాడిలో పెట్టే చర్యలు తీసుకుంటే చాలా మందికి ప్రయోజనం చేకూరుతుందనే విషయాన్ని